హలో నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకొస్తుంది. ధైర్యం ఉంటే ఆ ఊరికి ఒక్కసారి వెళ్ళండి. చేతబడి, బ్లాక్ మ్యాజిక్, ఈ పదాలు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది కదా. అక్కడ మంత్ర విద్య జరుగుతుందంటే అటు వైపు కూడా మనం తొంగి చూడం. అలాంటిది ఒక ఊరంతా మంత్రగాళ్లతో నిండి ఉందంటే ఊహించడానికి కూడా కొంచెం భయంగా ఉందా? కానీ ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఓ ఊరిలో ఏ ఇంట్లో చూసినా మంత్రాలు చేసిన ఆనవాళ్లే కనిపిస్తాయి. ఏ గుడిచె చూసినా పుర్రెలు, ఎముకలు, ఏ చెట్టు పుట్ట చూసినా నిమ్మకాయలు, జీడిగింజలే కోకొల్లలుగా దర్శనమిస్తాయి. అలాంటి ఆ ఊరును దేశంలోనే చాతబడికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్తారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది, ఎందుకు అలా మారింది అనేది ఇప్పుడు ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. అస్సాంలోని మేరీగావ్ జిల్లా బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం మయోంగ్. ఈ ఊరి పేరు వింటేనే అస్సాం వణికిపోతుంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే ప్రాణాలు పోయినట్లుగా ఫీల్ అవుతారు. ఈ ఊరంతా కూడా తాంత్రిక శక్తితో నిండిపోయింది అని చెప్పి భావిస్తారు. ఇక్కడ గాలి, నీరు, భూమి అంతా మాయతోనే నిండి ఉంటుంది అంటారు. ఈ ఊరి పేరు కూడా తాంత్రిక అని అర్థం వచ్చేలాగా ఉంటుంది. మయోంగ్ అంటే సంస్కృత పదం. మాయ నుండి ఉద్భవించిన పదమే మయోంగ్. కొంతమంది మాత్రం దీని అర్థాన్ని భ్రమ అని కూడా అంటూ ఉంటారు. మాంత్రిక విద్య నేర్చుకోవాలి అంటే ఆసక్తి ఉన్న వాళ్ళు మయోంగ్కి వస్తారనే ప్రచారం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చి మంత్రతంత్ర విద్య, బాణామతి, వశీకరణ లాంటి విద్యలను నేర్చుకుంటారట. గతంలో ఇక్కడ పురావస్తు శాఖ తవ్వకాల్లో దేశంలోని నరబలి ఆచారాల సమయంలో ఉపయోగించిన కత్తులు, ఇతర వస్తువులు కూడా బయటపడ్డాయి. ఒకప్పుడు మయాంగ్ ప్రజలు తమ తాంత్రిక శక్తులతో గాలిలోకి వెళ్లి అదృశ్యమయ్యారని, మరికొంతమంది ఏమో జంతువులుగా మారారనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇతర ప్రదేశాల నుండి వచ్చిన వ్యక్తులు ఈ ఊరికి వెళ్ళాలి అంటే భయపడతారు. ఇక్కడ ప్రజలు ఇప్పటికీ కూడా మూలికా వైద్యం మీదే ఆధారపడుతున్నారు. చాలా వ్యాధులకు పాము కాటుకు మంత్రాల ద్వారానే నయం చేస్తారు. పగిలిన గాజు ముక్కల ద్వారా భవిష్యత్ అంచనాలు వేసే పద్ధతి ఇప్పటికీ కూడా ఇక్కడ ఉంది. 30 సంవత్సరాల క్రితం వరకు కూడా మయాంగ్లో చేతబడి బాగా ఆచరించేవారని పరిసర గ్రామ ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. అప్పట్లో దాదాపు ప్రతి ఇంట్లో ఒక మంత్రగాడు ఉండేవాడట. కానీ ఇప్పుడు ప్రజల్లో మార్పు వచ్చింది అనే చెప్తున్నారు. అయితే ఇప్పటికీ కొంతమంది మంత్రాలు చేస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే తమ మంత్ర శక్తులను ఇతరుల ముందు ప్రదర్శించేందుకు ఇష్టపడరు. అలా చేయడం వల్ల తమ మంత్ర శక్తులకు ఉన్న శక్తి తగ్గిపోతుంది అని భావిస్తారట. అక్కడ మంత్ర విద్యకు సంబంధించిన గ్రంథాలతో కూడిన ఒక మ్యూజియం కూడా ఉండటం విశేషం. మయాంగ్లో ఇప్పటికీ కచారి గిరిజనులు పాలించేందుకు రాజు ఉన్నారు. ఆయన్ని ఇప్పుడు 40వ రాజుగా స్థానికులు గుర్తించారు. ఈ నవయుగంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఎవరు నమ్మరు. కానీ ఆ విలేజ్ గురించి తెలిసిన వారందరూ మాత్రం ఇది నిజమే అంటున్నారు. ఇంతకీ మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.